హాయ్ అండి. ఏంటి పొద్దున్నే ఏదో బుక్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, మా మమ్మీ ఇంట్లో వేరే ఒకటి అడిగింది. దానికోసం వెతుకుతుంటే నాకు ఇది కనపడింది. ఏంటా ఇది అని చూస్తున్నారా? నా బీటెక్లో నేను చేసిన ప్రాజెక్ట్ అనమాట, నా ఫైనల్ ప్రాజెక్ట్ బుక్. అది చూడగానే ఒక్కసారి నా కళ్ళ ముందు నా బీటెక్ మొత్తం అట్లా పాస్ అయిపోయింది. మీకు కూడా అట్లా అనిపిస్తూ ఉంటుందా ఏదన్నా ఒక ఒక వస్తువు చూసినప్పుడు? అసలు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఎంత కష్టపడ్డాము ఆ రోజుల్లో. అసలు ఒక ప్రాజెక్ట్ అంటే ఒక వీర లెవెల్లో ఆలోచించి ఇది ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా, లేకపోతే ఒక పెద్ద ఆపరేషన్ లాగా ఫీల్ అయిపోయి ఎట్లయినా సాధించాలి, చెయ్యాలి అని చేసేవాళ్ళం. చాలా కష్టపడ్డాం బీటెక్ ప్రాజెక్ట్కి. నేనైతే చేసింది సివిల్ ఇంజనీరింగ్. సో మీకు తెలిసిందే, సివిల్ ఇంజనీరింగ్లో అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారు. దట్టు అసలు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే మీరా అది చేస్తారా అనేవాళ్ళు. అసలు ఆ ప్రాజెక్ట్ చూసిన తర్వాత, అసలు ఆ ప్రాజెక్ట్ బుక్ చూసిన తర్వాత, ఓ మై గాడ్, ఎన్ని మెమొరీస్ అంటే నేను అసలు చెప్పలేను. ఈ ఈ బుక్లో ఒక 2-3 ఫొటోస్ యాడ్ చేసామన్నమాట. సో ఇట్స్ ఏ ప్రూఫ్ అనమాట మేమే ప్రాజెక్ట్ చేసింది అని చెప్పడానికి. ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టులు, ఆ బంకులు, ఆ క్యాంటీన్లు, అసలు ఆ డేసే వేరండి. ఎంత హ్యాపీగా ఉందంటే మీకు నేను చెప్తున్నా కూడా నా ఫేస్ బ్లష్ అయిపోతుంది. అంత మెమొరీస్, స్వీట్ మెమొరీస్ అవన్నీ. చాలా కష్టపడ్డాం. అసలు ఒక ప్రాజెక్ట్ అంటే డే అండ్ నైట్ కష్టపడ్డ రోజులు ఉన్నాయి ఆ రిపోర్ట్ కోసం, ఆ రిజల్ట్ కోసం. మీలో ఎంతమంది సివిల్ ఇంజనీరింగ్ చేశారు? ఇప్పటికి ఎవరెవరు చేస్తున్నారు? మీకు ఏ డౌట్ కావాలన్నా, ఏ ఏ విషయం కావాలన్నా ఐఎమ్ రెడీ. మీరు నన్ను అడగచ్చు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. థ్యాంక్ యూ.